శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం భర్తారం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. వాగర్థ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమ. మా పుణ్యక్షేత్ర దర్శనాలు 23 ఎపిసోడ్ చెప్పుకున్నాం. ఇవాళ 24 చెప్పుకోవాలి ఎపిసోడ్. అయితే 23 ఏం చెప్పుకున్నామంటే, కాశీ చిదంబరం తిరువారూర్ల కట్టే మిన్నయని భక్తులు విశ్వాసం వరదరాజస్వామి దేవాలయం అక్కడ మాట కంచి పరమాచార్య కంచి అది అది స్మరణ మాత్రం చేస్తే ముక్తుల సంజయన క్షేత్రం అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు అరుణాచలం వేద కంటిన్యూషన్ చేసిన ఎపిసోడ్ 24. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చేత నిర్మింపబడిందని ఇప్పుడు ఆ వరదరాజస్వామి కాదు, ఇందాక చెప్పుకుంది ఏంటంటే అరుణాచలేశ్వరతో స్టార్ట్ చేసాం. అది దాందే అరుణాచలమే తిరువన్నామలై చెప్పుకుని ఇప్పుడు కంటిన్యూషన్. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చేసి నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గత మీద అరుణాచల మహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణంలో తెలుపుతున్న చేత ఈ కొండకు తూర్పును గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతూ ఉన్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము కనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యము అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరములకు, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూటల లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమం 2 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిన తర్వాత కుడివైపున తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు. అక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు. రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి అంటే ఆవు సమాధి, కాకి సమాధి, సునకోయక సమాధిని కూడా చూడవచ్చును. ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలయంలో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. నెక్స్ట్ ఇంకో క్షేత్రం తిరుపరంకుండ్రం, మధురై, తమిళనాడు స్టేట్. ఈ క్షేత్రాన్ని నేను సుభా దుర్గానాథ కుటుంబ సభ్యులు రామేశ్వరం యాత్ర ముగించుకున్నాక దర్శించుకున్నాం. ఇది ఒక మధురానుభూతి. మీనాక్షి సుందరేశ్వర ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ ఆలయం. ఇది తమిళనాడులో మధురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వరు లేదా సుందరనాథుడు రూపంలో శివదేవుడికి మరియు మీనాక్షి రూపంలో అదే దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మధురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఇక్కడే శివపార్వతుల కళ్యాణం. ఈ మంటపంలోనే ఆలయ కళా వస్తు ప్రదర్శనశాల ఉంది. ఇక్కడ 1200 సంవత్సరాల పురాతన చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, ఛాయాచిత్రాలు, చిత్తరువులు, ఇతర వస్తువులు ప్రదర్శించబడుతూ ఉన్నాయి.
ఈ మంటపం వెలుపల పశ్చిమంగా సంగీత స్తంభాలు ఉంటాయన్నాయి. ఇక్కడి ప్రతి స్తంభాన్ని తట్టప్పుడు ప్రత్యేక సంగీత స్వరాలు వినిపిస్తుంది. మంటపం దక్షిణ వైపున కళ్యాణ మంటపం ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యలో చిత్తిరై పండుగ కాలంలో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. తిరుప్పరకుండ్రం తమిళనాడులో గల మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రంలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేన అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్ని చోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం. ఈ క్షేత్రం సంబంధించిన పురాణం ఈ విధంగా ఉంది. మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన సుందరవల్లి దేవయాని అమ్మలు వీరిద్దరూ శ్రీ మహావిష్ణు కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్యపోకూడదు. మన పురాణంలో చెప్పే ఆఖ్యానంలో అనేక స్థూల సూక్ష్మ కారణాలు ఉంటాయి. అది మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు. వాటిలోని సూక్ష్మం తెలుసుకోవాలని పురాణాలు చెబుతాయి. వారే తమను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరారు. అయితే ఒకరోజు సుందరవల్లి దేవయాని అమృతవల్లి అమ్మలు ఇద్దరు సుబ్రహ్మణ్యుడి వద్ద వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు. అప్పుడు స్వామి అమృతవల్లితో, నిన్ను ఇంద్రుడు తన కూతురుగా పెంచుతాడు, తర్వాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను అని అభయం ఇస్తారు. అలాగే సుందరవల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి. అమృతవల్లి చిన్న ఆడ శిశువుగా మారి ఇంద్రుడిని కలిసి, నేను శ్రీ మహావిష్ణు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకుంది అని చెప్తుంది. ఈ మాట విని ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్ద ఉన్న ఐరావతం నీ బిడ్డ ఆలనా పాలనా చూడవాలని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఐరావతం అమృతవల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది. ఐరావతం పెంచింది కాబట్టి ఆమెకు పెళ్లి చేసుకునే వయసు వచ్చేసరి వరకు అన్నీ తానే సాగుతుంది. అమృతవల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతం పెంచడం వల్లనే ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. తమిళంలో యాన అంటే ఏనుగు. అదే విధంగా సుందరవల్లి అమ్మ తర్వాతి కాలంలో మునీశ్వరుని యొక్క తేజస్సు వల్ల అయోనిజిగా పుడుతుంది. ఆమెను నంబి అనే గిరిజన నాయకుడు పెంచుకుంటారు. తర్వాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటాడు. అది వల్లి కళ్యాణ ఘట్టం. వేరే ఆఖ్యానంలో వివరిస్తాను. సురపద్మం అనే రాక్షసును వధించి ఒకనొక సమయంలో పరాశర మహర్షి యొక్క 6 కుమారులు శరవణ తటాకంలో చేపలుగా ఉండమని చెప్పబడతారు. వారి యొక్క శాప విమోచనం కొరకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుపరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచన కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది. ఈ క్రమంలో తిరుచెందూరులో స్వామి సూరపద్మం అనే రాక్షస సంహారం చేసిన తర్వాత మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తం చేసి ఆ దేవతలందరితో కలిసి తిరుపరంకుండ్రం వస్తారు. అలా శాప విమోచన కలుగుతుంది. స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాప విమోచన కలిగి తిరిగి వారి రూపం వచ్చి వారి స్వామిని ఆ క్షేత్రంలో కొలువు ఉండమని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్థిస్తారు. అక్కడే ఉన్న బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ఇంద్రుడు తన ఈ కోరికని తెలియజేస్తాడు. బ్రహ్మ నారాయణుడు కూడా చాలా సంతోషించి దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యుడికి తెలుపుతారు. స్వామి అంగీకరిస్తారు. అటువై సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుపరంకుండ్రంలోనే జరిగింది. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. ఇలా వరమిస్తారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతున్న సకల దేవతలు వరమిస్తారు. అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యం, బుద్ధిమంతులైన సంతానం కలుగుతుంది అని చెప్తారు. దీంతో ఇప్పటికీ ఎంతోమంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైంది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండరాతిని చెక్కి మలచినది. ఆలయంలో ప్రవేశించగానే అక్కడ 48 స్తంభాలు, ఒక్కో స్తంభం మీద ఒక్కో భగవాన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మవారు ఉంటారు.
అక్కడ అందరూ వెన్నముద్దలతో అమ్మవారికి పూజ చేస్తారు. మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీదేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహావిష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. మెట్లపైకి వెళితే గర్భాలయం, ఇంకా లోపలికి వెళితే ముందుగా స్వామివారి యొక్క వాహనం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికం, శివుని వాహనం నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇంకా పైకి మెట్ల మీదుగా వెళితే గర్భాలయం సమీపిస్తాం. ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు. ఆయనకి ఎడమవైపు దేవయాని అమ్మ, కుడివైపు నారద మహాముని కింద కూర్చుని ఉంటారు. ఇక్కడ స్వామికి అభిషేకం చెయ్యరు, కేవలం ఆయన శక్తి సోల్ములకు మాత్రమే అభిషేకం చేస్తారు. అంతేగాక అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు కార్పగా వినాయగర్ అనే పేరుతో ఉంటారు. పక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మవారు మధ్యలో ఉంటారు. దుర్గామ్మకి ఎడంవైపు వినాయకుడు, కుడివైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్ళు అంటే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటారు. అది నెక్స్ట్ నటరాజ స్వామి దేవాలయం కడలూరు, చిదంబరం, తమిళనాడు స్టేట్లో చెప్పుకుందాం. ఈ క్షేత్రాన్ని నేను నాగు, రమ, విశ్వ, చిన్ను, తిరుపతి నుంచి చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళాం. అక్కడ చక్కటి దర్శనం అయినా ఎవరో అక్కడ కూర్చుని ఒంట్లోనే గమనించి ఆయన వద్దకు వెళ్ళి అక్కడ అడిగితే ఆయన నాతో అక్కడ పూజారికి మనిషికి ఒక 100 రూపాయలు చొప్పున ఇస్తే మనకి చిదంబరం రహస్యం చూపిస్తారని చెప్పారు. అంతే, మేము అలాగే చేసాం. చిరంజీవికి డ్రైవర్కి కూడా టికెట్ కొని ఇచ్చాం. మాకు గొప్ప దర్శనం అయ్యిందనే చెప్పాలి. ఆ చిరంజీవి ఎంతో సంతోషపడిపోయాడో నేను చూశాను. ఇదంతా ఆ పరమేశ్వర దయ మరియు అనుగ్రహమే. చిదంబర దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని కడలూరు జిల్లా కారైకల్కి ఉత్తరంగా 60 కిలోమీటర్ల దూరంలో మరియు పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయమై చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. తమిళ సంఘం సాహిత్య రచనల ప్రకారం సనాతన విశ్వకర్మల యొక్క వంశస్థుడైన విడుగు పెరుంతగన్ ఈ ఆలయం యొక్క పునఃప్రతిష్ఠ ప్రధాన రూపశిల్పి. ప్రాచీన మరియు పూర్వ మధ్యస్థ కాలంలో ప్రత్యేకించి పల్లవ చోళరాజుల కాలంలో ఈ ఆలయం పలు నూతన రూపకల్పనలు జరిగాయి. హిందూ మత సాహిత్యం ప్రకారం ఇది చిదంబరం అనేది శివుని యొక్క 5 పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచభూతాలకు ఒక్కొక్క ఆలయంగా నిర్మించబడింది. చిదంబరం ఆకాశతత్వానికి, తిరువనైకల్ జంబుకేశ్వర జలతత్వానికి, కంచి ఏకాంబరేశ్వర భూమి తత్వానికి, తిరువణ్ణామల అరుణాచలేశ్వర అగ్నితత్వానికి, మరి కాళహస్తీశ్వర స్వామి వాయుతత్వానికి నిదర్శనాలు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే